క్రికెట్ అంటే పురుషులొకరే అనుకోవడం పొరపాటు. మహిళలు కూడా అందుకు తామేమీ తీసుకోమంటూ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి నిరూపించింది. ప్రపంచ మహిళా కప్లో తాను విజయం సాధించి కడప జిల్లాకే గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం మనము శ్రీచరణి యొక్క ఇంటి వద్ద ఉన్నాం. ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీబీ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులు తర్వాత గ్రేడ్ 4లో పనిచేస్తున్నటువంటి శ్రీచరణి తండ్రి ఇక్కడ ఫోర్మెన్గా పనిచేస్తుంటాడు. అయితే పేదరికం ఆ యొక్క క్రికెట్ ప్రపంచానికి అడ్డు కాకుండా ఇద్దరు కుమార్తెలు వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు ఉంటే ఇద్దరు కుమార్తెలను కూడా తాము ఎక్కడ కూడా తక్కువ చేయకుండా వాళ్ళిద్దరిని కూడా మెరుగైనటువంటి చదువులు చదివించడంతో పాటు వారికి ఇష్టమైనటువంటి క్రీడా రంగంలో సైతం ఎదగడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు తల్లిదండ్రులు. సో తాను మహిళగా ఓ విద్యార్థినిగా ఆమె ఉన్నప్పటికీ కూడా విద్యార్థి దశ నుంచే క్రికెట్ పట్ల ఎక్కువ మక్కువ చూపుతూ వస్తూ ఉన్నటువంటి శ్రీచరణికి తల్లిదండ్రులు పూర్తిగా ప్రోత్సాహాన్ని అందించారు. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా మేనమామ తండ్రిగా ఉన్నటువంటి మేనమామ ఆ బిడ్డకు కొండంత అండగా నిలబడుతూ ప్రతి అంశంలో కూడా అంటే తాను ఎంపికైనటువంటి ప్రతి క్రికెట్ పోటీలకు కూడా తానే దగ్గరుండి ఆ యొక్క అమ్మాయిని క్రికెట్ పోటీలకు తరలి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ కూడా మేనమామే దగ్గరుండి ఆ యొక్క అమ్మాయితో క్రికెట్ ఆడించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కాకపోతే వరల్డ్ కప్లో ఇండియా విజయం సాధించిన తర్వాత శ్రీచరణి యొక్క కుటుంబ సభ్యులు హర్షద్ భానాల మధ్య ఆనందం పంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీచరణి తల్లి ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మనం చూడొచ్చు, ఫస్ట్ మీకు ఎన్టీవీ నుంచి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక మహిళగా అదిగాక ప్రపంచ కప్ను సాధించినటువంటి మీ కూతురు పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే వరల్డ్ కప్ కప్పు గెలిచినందుకు, ప్రపంచ కప్పు గెలిచినందుకు చాలా గర్వంగా, బాగా హ్యాపీగా, సంతోషంగా, కార్నివల్ అంతా సంతోషంగా బాగా ఉండాలి సార్. సో మీకు ఎంతమంది పిల్లలు? సో ఈ అమ్మాయి మహిళ కావచ్చు, మహిళల్ని క్రికెట్కి పంపాలని మీకు ఏమైనా భయం కానీ లేదా అటువంటి ఆటంకం ఏమైనా సృష్టించారా, లేకపోతే ఆ బిడ్డకు మీరు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా నిలిచారా? ఆ పిల్లకు నేను బాగానే వెన్నుదన్నుగానే ఉండే, సంతోషంగానే పంపించినాను క్రికెట్కి, ఆనందంగా అడిగితేనే పంపించినాను. ఏం వద్దనలేదు, చేయలేదు, భయం ఏం లేదు, అనుకోలేదు. సో మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళలో ఈ అమ్మాయి అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? అదే నాకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద పాప వైష్ణవ చరిత, చిన్న పాప శ్రీచరణి, లాస్ట్ ఇదే రెండో పాప శ్రీచరణి. ఇప్పుడు క్రికెట్ ఆడేది వరల్డ్ కప్లో గెలిచినది ఈ చరణి. గెలిచినందుకు సంతోషంగా, చాలా హ్యాపీగా, ఆనందంగా కాలనీలందరితో బాగా ఉందాము. సంతోషంగా ఇంకా చెప్పలేకపోతున్నాం సార్, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా. సో ఆనందాన్ని ఆమె తల్లి అయితే చాలా వ్యక్తం చేస్తుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది స్థానికులు ఈ కాలనీకి చెందిన వారు ఉన్నారు. అమ్మ చూడొచ్చు, అంటే మీ ముందర పుట్టి పెరిగినటువంటి ఈ అమ్మాయి ఈ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కడప కీర్తిని సాధించింది. దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. శ్రీచరణి ఎప్పుడు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించింది. శ్రీచరణి నా బెస్ట్ స్టూడెంట్. తను చిన్నప్పటి నుంచి ట్యూషన్కి వస్తూ ఉన్నింది. ఎప్పుడు స్పోర్ట్స్ మీద, స్టడీస్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎప్పుడు చెప్పేదాన్ని, స్టడీస్లో కూడా అమ్మాయి బాగుంది, స్పోర్ట్స్ మీద మీరు కూడా ఎంకరేజ్ చెయ్యండి, తను ఏదో ఒక సాధిస్తుంది. అలాగే తను కూడా ఇంట్రెస్ట్ చూపి ఈరోజు వరల్డ్ కప్ ఆడి గెలిచింది. మన కాలనీ వాసులు కానీ ఆర్టీపీపీ వాళ్ళందరికీ చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసి తను ఎప్పుడు స్పోర్ట్స్ అనే ఒక ఇదితో సాధించింది. మన అందరికీ హ్యాపీగా ఉంది. హ్యాపీ శ్రీచరణి అండ్ కాంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో మనతో మాట్లాడడానికి శ్రీచరణి స్నేహితులు, చిన్ననాటి మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నామా చెప్పండి. అంటే మీరు చూడొచ్చు, తను చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించేది. సో అక్కడ ఇప్పటి వరకు కూడా తను ఎటువంటి కప్పులు సాధించింది? తను చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్లో చాలా ఫస్ట్గా ఉండేది. స్కూల్లో కూడా తన ఎప్పుడు కూడా ఒక ఖోఖో కానీ, ఒక క్రికెట్ కానీ, ఒక త్రోబాల్ కానీ, ఏ దాంట్లో అయినా తను ఫస్ట్గానే ఉండేది. అట్లా అని స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేసేది కాదు. తన స్టడీస్లో కూడా ఎప్పుడు కూడా మంచిగా చదువుకొని అంటే రెండింటిని కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చేది. తను క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్తో క్రికెట్ని నేర్చుకోవాలి, నేను ఫస్ట్లో ఉండాలి అనేసి తన స్పోర్టివ్నెస్తోనే వాళ్ళమ్మ నాన్న ప్రోత్సహించి, వాళ్ళ మేనమ్మ గారు చాలా ప్రోత్సహించారు ఆ అమ్మాయిని. మార్నింగ్ లేచి 5కి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళడం కానీ, తను నేర్చుకోవడం కానీ అన్నీ కూడా ఫస్ట్లో ఉండేది. అట్లానే తన వరల్డ్ కప్కి తను ఎంపికయ్యి తన్ని ఫస్ట్లో ఇంతమంది ఏపీలో
మన ఫస్ట్ తెలుగు అమ్మాయి నిల్చడం మాకు చాలా గర్వంగా ఉంది. అసలు వరల్డ్ కప్లో తను ఆడుతుందంటేనే, అసలు టీవీలో మనం చూస్తున్నామంటేనే చాలా గర్వంగా ఉంది. ఇంత సంతోషంగా ఉన్నందుకు మాకు ఎంతగానో గర్వంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు, మనం చూడొచ్చు. స్థానికులు వీరందరూ కూడా మహిళలు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి. అమ్మ చూడొచ్చు, మీతో పాటు ఉన్నటువంటి మీ కాలనీ అమ్మాయి ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా మీ కాలనీ పేరు తీసుకొచ్చింది. సో దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. శ్రీచరణి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫస్ట్ రన్నింగ్ రేస్లో ఉన్నింది, తర్వాత ఖోఖో నేర్చుకునింది. ఆ తర్వాత అమ్మాయి స్పోర్ట్స్లో క్రికెట్కి వెళ్ళాలని 7th నుంచి ఇక్కడికి అపార్ట్మెంట్లోకి 7th ఇయర్లో వచ్చారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఖోఖో వదిలిపెట్టేసి ఇవన్నీ క్రికెట్ని ఎంపిక చేసుకుంది. క్రికెట్లో బాగా 5K లేసి గ్రౌండ్కి వెళ్ళేది. వాళ్ళ మేనమామ బాగా ప్రోత్సహించేవారు, కిషోర్ గారు తీసుకువెళ్ళేవారు. మళ్ళీ అమ్మాయిని ఆడిచ్చి తీసుకొని వచ్చేవారు. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ప్రోత్సహించారు. చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది శ్రీచరణి. చాలా యాక్టివ్గా ఉంటుంది శ్రీచరణి. అమ్మాయి చాలా ఈ ఆర్టీపీపీలోనే మన తెలుగు అమ్మాయి, మా కాలనీ అమ్మాయి ఇక్కడ రావటం, వరల్డ్ కప్లో ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాది కాక మా కడప జిల్లా వాసి, మా తెలుగు అమ్మాయి వరల్డ్ కప్లో ఆడి ఫైనల్లో విన్ అయ్యి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని కప్స్ కొట్టాలని, ఇండియా జట్టు గర్వకారణంగా అమ్మాయి ఉండాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాను. సో మనం చూడొచ్చు, మరికొంతమంది మహిళలు ఇక్కడ ఉంటున్నారు, ఎందుకంటే వారు కూడా ఆనంద పరిస్థితి. అమ్మ మనం చూడొచ్చు, మహిళలు ఎక్కువగా క్రికెట్లో రాణిస్తున్నారు. ఒక బాలిక, మన అత్యంత మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి ప్రపంచ స్థాయిలో మన భారతదేశం యొక్క పేరు ప్రసిద్ధి తెచ్చింది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆ పాప పుట్టినప్పటి నుంచి మా దగ్గరనే పెరిగింది. మేము తనే కాదు మా పిల్లలను కూడా అందరినీ గేమ్స్ అని అంత ఉత్సాహంగా ఆడేది. చాలా బాగా ఆడుతుంది. సంతోషం మేము పట్టలేకుండా మా కాలనీ అందరము ఎంత హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీగా ఉన్నాము. ఇట్లాంటి ఎన్నో కప్పులు గెలిచాలని, మేము ఆనందంగా ఉండాలని, వాళ్ళ పేరెంట్స్ కూడా సంతోషంగా ఉండాలని అందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పలేక మాటలు రాలేదు. ఆనందంలో మాకు ఈరోజు ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషంగా ఉంది. మాకు అంత గౌరవది మా కడప జిల్లా పాప ఈరోజు ఇంతగా ఉన్నందుకు మేము ఆనందంగా ఏం చెప్పాలో కూడా మాకు తెలియలేదు, ఏం మాట్లాడాలో తెలియదు. మాకు అంత సంతోషంగా ఉన్నాము. మా జిల్లాకు పేరు ఆంధ్రప్రదేశ్కు మహిళ తల్లి, మా కడప జిల్లా తొలి మహిళ అది వచ్చినందుకు సంతోషంగా ఉందండి. సో మనం చూడొచ్చు, ఇక్కడ అంటే మనము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదుర్కొంటూ తాను ఉన్నత శిఖరాలకి ఎదిగింది. అయితే తమతో ఉండి తమ సమీపంలో ఉన్నటువంటి ఓ మహిళగా, ఓ విద్యార్థినిగా అటు చదువుతో పాటు ఇటు క్రీడల్లో కూడా పూర్తిగా రాణిస్తూ ఆ అమ్మాయి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపుని తీసుకురావడం తనకెంతో గర్వకారణంగా ఉంది అంటున్నారు. అయితే మనతో మాట్లాడడానికి శ్రీచరణి తండ్రి ఉన్నారు అన్నది తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ కుమార్తె అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మీకున్న ఇద్దరు కుమార్తెలలో ఓ కుమార్తెను మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఏం చెప్పడానికి మాటలు కూడా లేవు, అంత ఇదిగా ఉన్నాము. మా ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కాలే, అంత మంచి పేరు తెచ్చింది మాకు మా పాప. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఈ పాప చిన్న పాప, పెద్ద పాప యుఎస్లో జాబ్ చేస్తుంది సివిల్ ఇంజనీర్గా. ఇద్దరు కూతురులే కదా, ఆమె క్రికెట్ వైపు నేను వెళ్తా డాడీ అన్నప్పుడు మీరేమీ అబ్జెక్షన్ చేయలేదా? అబ్జెక్షన్ ఫస్ట్ చేశా, వాళ్ళమ్మ ఒప్పుకోలే. పోనీలే పాప పోవాలి, ఖచ్చితంగా బాగుంటుంది, క్రికెట్లో సెలెక్ట్ అయితే ఇంకా మంచిది కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నాను అది నన్ను తిట్టి నన్ను కూడా ఒప్పించినారు. సో పాప కోచింగ్ వెళ్ళడం కానీ లేకపోతే ఈ యొక్క క్రికెట్కి వెళ్ళే క్రమంలో ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు మేమేమి ఫేస్ చేయలేదు. ఉన్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు, కానీ నేను అమ్మాయికి కనిపించకుండా నేను చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. ఒక తండ్రిగా కూతురైనా కానీ కొడుకులాగా ఆమెను మీరు వెన్ను తట్టి ముందు నడిపారా? నడిపా అమ్మాయి ఇంకా నేను పోతా డాడీ, నువ్వేం ఇబ్బంది లేదు, నీకు ఏం ఇబ్బంది లేక నేను మంచి పేరు తెస్తా, నీకు స్థాయిలో నిలబెడతా అంటే సరేలేమ్మా కానీ ఎట్లా కానీ నువ్వు ఎంతైనా ఖర్చు నేను పెట్టుకుంటా కానీ పో అని చెప్పిన. మీ కూతురు భారతదేశం తరఫున ఒక క్రికెట్ ప్లేయర్ గా ఆడుతుందని మీరు ఎప్పుడన్నా ఊహించారా? కల్లో కూడా ఊహించలే. భారతదేశం తరఫున మీ కూతురు ఆడే క్రమంలో ఒక వికెట్ తీసింది, ఆ క్షణంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు?
ఎగ్జైటింగ్గా బాగా ఫీల్ అయినాం, బాగా సంతోషంగా ఫీల్ అయినాం. సో ఈ పొద్దు మీ రాయల్ మనం చూడొచ్చు చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఒక మహిళ గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంది. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? దాని పట్ల మా పాప అంత పేరు తెచ్చుకున్నది కాబట్టి అది మాకు కూడా వచ్చినట్టే కదా, అందుకు మాకు ఇంకా సంతోషంగా ఉంది. మేము పుట్టిన గ్రామానికి, మా ఆంధ్రప్రదేశ్కు, మన ఇండియాకు మంచి పేరు తెచ్చింది. అది మాకు సంతోషం. అది సార్. మీ ఉద్యోగం ఏంటి, మీరు ఏం చేస్తుంటారు? నేను గ్రేడ్ 1 ఫోర్మెన్గా పనిచేస్తా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కోల్ ప్లాంట్లో. సో మనం చూడొచ్చు, ఎందుకంటే తనకు 2 కుమార్తెలు ఉంటే 2 కుమార్తెలలో కూడా మంచి చదువులు చదివించడంతో పాటు అంతేకాకుండా వారికి ఇష్టమైనటువంటి క్రీడల్లో కూడా వారిని ప్రోత్సహిస్తూ వెండి తట్టడం వల్లే ఈరోజు శ్రీచరణి ఈ ప్రపంచ స్థాయి మహిళా క్రికెట్ టీంలో తాను తన ప్రతిభని కనపరుస్తూ ఇండియా యొక్క గొప్పతనాన్ని చాటిందంటూ స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆనంద డోలికలో తెలియాడుతున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ చాందుతో రమేష్, NTV, కడప.